అనంత ఆర్ట్స్ పతాకం మీద శివశంభు అనే సినిమా తెలంగాణ లోపలనే తెలంగాణ డైరెక్టర్ నర్సింగ్, తెలంగాణ ప్రొడ్యూసర్ బుజ్జ రాజగోపాల్, తెలంగాణకు సంబంధించే కాదు మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే ఇందులో చాలా మంది నటిస్తున్నారు. ఈ బేబీ రిషిత ఇక్కడనే సార్ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటారు. వీళ్ళు మన శ్రీశైలం రెడ్డి వాళ్ళ అమ్మాయి మోహన్ రెడ్డి మనమరాలు శ్రీశైలం రెడ్డి కూతురు. అట్లాగే ఆ పక్కనే ఉన్నారు అమ్మాయి కృష్ణవేణి, ఆమె కొరియోగ్రాఫర్ ఈ సినిమాకి. ఇక్కడనే ఉంటారు, వారు కూడా దుర్గానగర్ చౌరస్తాలోనే ఉంటారు. నేను కూడా ఇక్కడనే జల్పల్లిలోనే ఉంటాను. ఇక్కడే ఈ పరిసరాల్లోనే ఉన్నటువంటి వాళ్ళు ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి ఈ సినిమా శివశంభో సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సమాజంలో డబ్బుకు కొరత లేదు, ఇప్పుడు సౌకర్యాలకు కొరత లేదు, విలాసాలకు కొరత లేదు, సుఖాలకు కొరత లేదు. కొరత వచ్చిందల్లా మనశ్శాంతికి కొరత వచ్చింది. మనశ్శాంతి లభించాలంటే మహాదేవుని నమ్ముకోవాలి. ఈ కాన్సెప్ట్ తీసుకొని కేవలం కాన్సెప్ట్నే నమ్ముకొని, అంటే కథను నమ్ముకొని అంతా చిన్న చిన్న ఆర్టిస్ట్తో ఇక్కడే తెలంగాణలో మన పరిసరాల్లో వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ ఈ పరిసరాలలోనే ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అందరూ తెలంగాణ నటినట్లే ఉన్నారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని, అంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే మనశ్శాంతి ఉంటుంది అనేటటువంటి పరమశివుణ్ణి నేపథ్యంగా చేసుకొని నిర్మించినటువంటి ఈ సినిమాను గురించి వారు ఒక 2 మాటలు చెప్తారు. ప్రకాశనను మాట్లాడాల్సిందిగా. ఈరోజు శివశంభో సినిమా కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం. దాని గురించి డైరెక్టర్ నర్సింగ్ గారు, గౌరవరెడ్డి గారు, ఇంత గ్రూప్ అంతా కూడా రావడం జరిగింది. ఈ శివశంభో సినిమా బాగా నడవాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే మన తెలంగాణ బిడ్డ తీయడం మనకు చాలా అదృష్టం వల్ల నడిస్తే మనకు చాలా గొప్పతనం ఉంటుంది. ఇవ్వాలని కూడా నేను చెప్తున్నాను. చాలా సంతోషం. మీరందరూ ఇదంతా కూడా సక్సెస్ కావాలంటే డైరెక్టర్ గారి పాత్ర చాలా ఉంటుంది. ఇట్లా డైరెక్టర్ గారు ఏ విధంగా చేసినా సినిమా చూసినాకనే తెలుస్తుంది. అందుకని ఈ సినిమా సిక్ అయితే మంచిగా మనకు గట్టిగా కిక్ అయిందనుకో, దీనికి ఎంతో ఆనందంతో మనం అందరం ఇంకో సినిమా తీయాలని ఆలోచనతో ఉంటాం. చాలా సంతోషం మీరందరూ రావడం. ఈ సినిమా శివశంభో సినిమా బాగా నడవాలని నేను కూడా కోరుకున్నాను. తెలంగాణకు మంచి పేరు తీసుకొస్తే మీకు కూడా ఒక మంచి పేరు, తెలంగాణ ప్రభుత్వానికి కానీ మాకే కానీ ఒక మంచి పేరు వస్తుంది. ముందుగా ఎమ్మెల్యే గారితో ప్రారంభం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే దీన్ని సక్సెస్ జరగాలని నేను కూడా కోరుకుంటాను.